రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు కొత్త అనుమానాలకు తెరలేపారు. విజయవాడలో ఆయన నిర్వహించిన ఆలోచన పరుల వేదిక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఒకటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగన్, కేసీఆర్ ట్రాప్ లో పడిపోయిన చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఏబి వెంకటేశ్వరరావు. టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్న ఏబీవీ ఇలా అడ్డం తిరగటం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తుత చంద్రబాబు పాలన పైన సంతృప్తిగా లేరా అనే అనుమానం వ్యక్తమవుతుంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించిన ఏబీవీ ఇప్పుడు తన విల్లు సీఎం చంద్రబాబు పైన ఎక్కుపెట్టడం పైన ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. బనకచెర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఏబి వెంకటేశ్వరరావు మరికొందరు మేధావులతో కలిసి విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వానికి వారధిగా కాంట్రాక్ట్ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ వ్యవహరిస్తుందని ఏబి వెంకటేశ్వరరావు చేసిన విమర్శలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్న బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది వాస్తవానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ అని ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. బనకచెర్ల వృధా ప్రాజెక్ట్ అని అభిప్రాయపడుతున్న ఏబి వెంకటేశ్వరరావు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పురుడు పోసుకున్నది కూడా చెప్పారు. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుపై మెగా ఇంజనీరింగ్ ప్రతిపాదించిందని, అయితే ఎన్నికల హడావిడిలో జగన్ అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు. కృష్ణా జలాలను తెలంగాణకు మళ్లించే కుట్రలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా ఇంజనీరింగ్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపాదన పంపారని అంటున్నారు. లక్షల కోట్లు ఖర్చు అయ్యే బనకచెర్ల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని, ఆ ప్రాజెక్టు కోసం చేసే రుణాన్ని దశాబ్దాల పాటు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రాజెక్టు వల్ల లాభ నష్టాలపై చర్చ అలా ఉంచితే జగన్ డైరెక్షన్ లోనే చంద్రబాబు నడుస్తున్నారని ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించడమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి ఆయన చెప్పిన బలమైన కారణం కూడా నిజమనే భావనను వ్యాప్తి చేస్తుందని అంటున్నారు. చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఇప్పటి వరకు బనకచెర్లపై పెదవి విప్పకపోవడం ఏంటని ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా హామీలు అమలు చేయలేదని, కారు చౌకగా భూములు విక్రయించేస్తున్నారని విమర్శలు చేస్తున్న వైసీపీ చంద్రబాబు భారీ ప్రచారం కల్పిస్తున్న బనకచెర్లపై పల్లెత్తు మాట్లాడకపోవడం ద్వారా పాత, కొత్త ప్రభుత్వాలు ఒకటేనన్న భావన కలిగిస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు సన్నిహితుడిగా జగన్ ను ద్వేషించిన ఏబీవీ తాజాగా వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఏ కారణంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయని అంటున్నారు. ప్రాజెక్టు ఈ మధ్య కాలంలోనే గత 2 సంవత్సరాల నుంచే ఇది వినిపిస్తోంది. అంతకుముందు ఎప్పుడూ ఈ ఆలోచన లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనం గమనిస్తే 5 సంవత్సరాల క్రిందట 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం చేసి మాట్లాడుకుని మిఠాయిలు పరస్పరం తినిపించుకున్న రోజుల్లో కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన చేశారు. అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలిపి నాగార్జున సాగర్ ఫోర్షోర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ పైకి ఎక్కించి అక్కడి నుంచి రాయలసీమకి నీటి సరఫరా, సాగునీటి సరఫరా చేసి తద్వారా మిగిలినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ వాటాగా తీసుకుంటాము అని ఒక ప్రతిపాదన చేశారు. ఈ అయ్యే ప్రాజెక్ట్ ఖర్చులో చెరిసగం వేసుకుందామని కూడా ఆలోచన చేశారు. దాని మీద ఇంజనీర్ల మధ్యన 2-3 సమావేశాలు జరిగినాయి. కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర నీటి హక్కులకి తీవ్రమైన భంగం కలిగించేటటువంటి ప్రతిపాదన కాబట్టి అప్పట్లో అందరూ వ్యతిరేకించారు. అదృష్టవశాత్తు అది ముందుకు వెళ్ళాల, అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళా ఇంకొక రూపంలో ఆ ప్రమాదం ముంచుకొచ్చింది. అదే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రూపం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ
పోలవరం బనకచెర్ల ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారి ముందుంచింది. ఆయన ఇరిగేషన్ అధికారులను పిలిపించి దాని అవసరం ఏముందో, మనకు పనికొచ్చేదా కాదా అని చూడకుండా దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసి తీసుకురండి అన్నారు. 3 నెలల్లో కావాలి నాకు రిపోర్ట్ అన్నారు. మన ఇరిగేషన్ శాఖ 3 నెలల్లో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాప్కోస్ సంస్థకి ఈ పని అప్పచెప్పింది. వ్యాప్కోస్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జల వనరులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. వాళ్ళు ఆ డేటా దగ్గర పెట్టుకుని 3 నెలల్లో ఒక డ్రాఫ్ట్, ఒక చిత్తు ప్రతిపాదనని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ ప్రతిపాదనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మెగా కృష్ణారెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతిపాదనే ఈ రోజున ఈ ప్రభుత్వం తలకెత్తుకుంటున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రతిపాదన. ఈ బనకచెర్ల ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఏమాత్రం ఉపయోగం లేదని, దాని ఖర్చు ఈ రోజున చిత్తు ప్రతిపాదనలో 80,000 కోట్లు అని చెప్పి ప్రతిపాదించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే అది కనీసం 1,00,000 కోట్లకు చేరకుండా ఉండదు. అది కట్టే నాటికి 1,50,000 కోట్లు అవ్వకుండా మానదు. ఇంత ఖర్చు పెట్టినా కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఉపయోగం శూన్యంగా పోలవరం నీళ్లు మీరు బనకచెర్ల దాకా తీసుకువెళ్ళి రాయలసీమలో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అక్కడ మిగిలినటువంటి నీళ్ళన్నింటినీ తెలంగాణకి మాకు హక్కుగా ఇచ్చేయాలి అని చెప్పి ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన అందుకునే అవకాశం ఉంది. దానికోసమే ఈ రచ్చంతా, అంతే తప్ప బనకచెర్ల వల్ల తెలంగాణకి ఏదో నష్టం జరుగుతుందని కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణా జలాల్లో వాటాని తెలంగాణ ఇంకా ఎక్కువ చేసుకోవాలనేటటువంటి ఆలోచనే వాళ్ళకు ఉన్నటువంటి 299, 300 అనుకోండి, 300 టీఎంసీలకు అదనంగా మీరు 200 టీఎంసీ తరలిస్తున్నారు కాబట్టి ఆ 200 మాకు ఇవ్వండి, 500 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలలో ఉన్న నిగూఢమైనటువంటి అర్థం ఇది. కాబట్టి కృష్ణా జలాల నీటి హక్కుని కోల్పోవడమే కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో 1 ఎకరం కూడా అదనపు ఆయకట్టు రాకపోవడంతో ఈ ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఒక గుదిబండగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి, ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం మేము ఈ 4-5 కలిసి మీడియా ద్వారా ప్రజలకు ఈ విషయాలను వివరించాలని చెప్పి ముందుకొచ్చాం. ఈ రోజున ప్రతిపక్షం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అనే దానికి కారణం ఏమిటంటే ఈ ప్రాజెక్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. ఆయన మొదలెట్టినటువంటి ప్రాజెక్టుని ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. దీని మీద ప్రజల్లో ఎక్కడ చర్చ జరగలేదు. డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ విషయాలు తెలియవు. ఇంత పెద్ద ప్రాజెక్టుని టేకప్ చేసే ముందు దాని అవసరాన్ని, దాని బాగోగుల్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. కాబట్టి దీని మీద ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని, ప్రజలు, ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రతిపాదనని మానుకోవాలని, ఆంధ్రప్రదేశ్కి గోదావరి వరద జలాల ద్వారా చేయాల్సినటువంటి పనులు, ఇంతకుముందు ఆలోచించినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రస్తావిస్తాం. గోదావరి జలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా కోస్తా జిల్లాలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీద కూడా చెబుతాము.